ఈ యొక్క ధ్యానాన్ని, జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజయ మాస్టర్‌కి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, అలానే సద్గురు సుమం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ఈ క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఈ జ్ఞానాన్ని మనం ఇన్నరెత్తు గురించి చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇన్నరెత్తు గురించి ఇన్ఫర్మేషన్ మనకు అందించింది లార్డ్ అడ్మా గారు. వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి యొక్క చైతన్యంతో అనుసంధానమవుతూ, మన ఆత్మస్థితిలో ఆ యొక్క జ్ఞానాన్ని అర్థమయ్యే స్థితిలో అర్థం చేసుకోవాలని ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. అదే లాస్ట్ క్లాస్‌లో మనం ఏం తెలుసుకున్నామంటే ఈ ఇన్నరెత్తులో అగత్తా నెట్‌వర్క్‌లో ఇన్నరెత్తులో లెమోరియన్సు, అలానే అట్లాంటిస్ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు ఇన్నరెత్తు లోపలికి ఎలా ఎళ్లారు? అలానే వెళ్ళిన తర్వాత మన లెమోరియన్స్‌కి అక్కడ టెస్ట్ పెట్టడం జరిగింది. ఫస్టు వాళ్ళ ఇన్నరెత్తలోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అలానే వాళ్ళకి టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ అనుమతి ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళు ఉన్న ప్రదేశానికి ఏం పేరు పెట్టుకోవాలని అనుకున్నారు. అది టెలోస్ నగర్ అని చెప్పి అనుకున్నాం. టెలోస్ నగర్ అంటే ఆత్మ అనుభూతి అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం అని చెప్పి ఆ పేరుతో ఉంది కాబట్టి వాళ్ళు టెలోస్ నగర్ అని పెట్టుకోవడం జరిగింది. అలానే అక్కడ ఇన్నరెత్తులో ఉన్న పిరమిడ్ ఏదైతే ఉందో వాళ్ళు అంటే వీనస్ గ్రహం నుంచి లివింగ్ స్టోన్‌తో ఆ పిరమిడ్ అని నిర్మించడం జరిగిందని చెప్పుకున్నాం. అది కేవలం ఇన్నరెత్తులో మాత్రమే ఆ పిరమిడ్‌కి ఉపయోగించిన స్టోన్ ఉంది. అలానే వీనస్ గ్రహంలోనే ఉందది. మరెక్కడ కూడా ఏ విశ్వంలో కానీ, ఏ గ్రహంలో కానీ ఆ స్టోన్ అనేది లేదని తెలుసుకున్నాం. అలానే అక్కడ ఆ పిరమిడ్‌లో ఎలా పరిపాలన చేస్తారు? అక్కడ గవర్నమెంట్ ఎలా పరిపాలన చేస్తది? అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంటే ఒక రాజు, ఒక రాణి వాళ్ళ కింద ఇంకా 12 మంది సభ్యులుంటారు. వారి కింద కూడా ఇంకొక 12 మంది సభ్యులుంటారు. వాళ్ళలో 6 స్త్రీలు, 6 పురుషులు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు వీళ్ళేం చేస్తారంటే స్త్రీ పురుషుల యొక్క అక్కడున్న జనాభాకి ఆత్మజ్ఞానాన్ని బోధించడము, వాళ్ళ యొక్క ఎనర్జీసు అంటే స్త్రీ పురుషుల యొక్క ఎనర్జీసు బ్యాలెన్స్ చేయడం. అలానే ఈ లోకం నుంచి వేరే డైమెన్షన్స్‌కి ఎలా వెళ్ళాలి అంటే కాంతి శరీరంతో. ఆ కాంతి శరీరంతో ఆ లోకాలకి ఎలా వెళ్ళాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ సశరీరంతో కనుక వెళ్ళలేకపోతే వాళ్ళకి ఆ శరీరంలో నుంచి బయటికి రావడానికి ముందు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అలానే అక్కడున్న లైబ్రరీలో అక్కడున్న ప్రభుత్వం పాఠశాలలు కానీ, అలానే న్యాయ వ్యవస్థ కానీ, వ్యవసాయం కానీ, టెక్నాలజీ కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. అలానే అక్కడ 120 మెట్రో పాలిటిక్స్ సిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారని చెప్పి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే ఈరోజు అక్కడ లైబ్రరీలో ఏం చేస్తారు? ఏముంటాయి? ఆహ్, అక్కడ హ్మ్, జీవన విధానం అంటే ఆ లైబ్రరీ ఎలా ఉపయోగించుకుంటారో ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 120 ఇన్నరెత్తులో వాళ్ళ టెలోస్ నగరంలో 120 మెట్రోపాలిటిస్ సిటీస్ ఉన్నాయి కదా! ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించుకుంటూ అప్డేట్ చేస్తూ ఉంటారు. అలానే వేరే గ్రహాలకి సంబంధించిన సమాచారాన్ని కూడా వీళ్ళు పంపుతూ ఉంటారు. ఎలా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వైర్స్ ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటారు. భూమి మీద పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వైర్స్ అనేవి కలిగి ఉంటాయంట. దాని ద్వారా భూమి మీద కూడా ఏ ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందని చెప్పి గమనిస్తూ ఉంటారు. భూమి మీద మనుషులతో కనెక్టివిటీ అయ్యి ఉంటారు. భూమి మీద జరిగే యుద్ధాలలో ఆర్మీ వాళ్ళతో కలిసి పనిచేస్తారు. యుద్ధాలలో వీళ్ళు పరిస్థితిని చేదాటినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆర్మీ వాళ్ళకి సహాయం చేస్తారు. అలా ఎన్నోసార్లు భూమి మీద జరిగిన యుద్ధాలలో వీళ్ళు వెళ్ళి ఆర్మీ వాళ్ళకి సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ మనకి వాళ్ళు కనిపించకపోవచ్చు. అంటే వాళ్ళు ఏదైనా సహాయం చేయాలి అని అంటే అది చూసే శక్తి ఉంటే గనక ఖచ్చితంగా చూడగలుగుతాం. అది చూసే శక్తి లేనప్పుడు వాళ్ళు మనకి ఆ యొక్క ఎనర్జీ కనుక ఆ యొక్క హెల్ప్ చేస్తున్నారన్న విషయం మనకి అర్థం కాకపోవచ్చు. కానీ
వీళ్ళు ఏంటి ఇన్నరత్ ఇన్నరత్తులో ఉన్న వీళ్ళ ప్రతి ఒక్క డైమెన్షన్లో కూడా వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన భూమి మీద యుద్ధం జరిగేటప్పుడు ఆర్మీ వాళ్ళే కదా చేసేది. సో ఆ ఆర్మీ వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఎన్నోసార్లు కూడా సహాయం చేశారంట. అలాగే ఈ లెవెల్ 1 అనేది లైబ్రరీ ఆఫ్ ఫోర్త్ లోకస్ అనే లైబ్రరీ ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అని చెప్పి ఆ బిల్డింగ్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ లెవెల్ బిల్డింగ్లో ఒక లైబ్రరీ ఉందంట. ఆ లైబ్రరీ పేరు చెప్తున్నారు. లైబ్రరీ దీని పేరు ఫోర్త్ లోగస్. ఈ లైబ్రరీలో ఈ లైబ్రరీ చాలా విశాలమైనది, ఇంకా విస్తృతమైనది. ఇది 456 చదరపు మైళ్ళు భూభాగాన్ని కలిగి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద లైబ్రరీలో 456 చదరపు మైళ్ళు భూభాగాన్ని కలిగి ఉంటుందట. ఈ ఫోర్త్ లోగస్ లైబ్రరీ ఒక ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ లైబ్రరీ అనేది పోర్టల్ దేనికి ఏ విధంగా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్గా కూడా దీన్ని చెప్పుకుంటారట. ఇక్కడ ద్వారాలు ఒక తెల్లటి అలా అలాబాస్టర్ జేపస్ ఎబండెడ్ క్రిస్టల్ మరియు వజ్రాల స్పార్కులతో మెరుస్తూ ఉంటాయంట. అంటే ఆ లైబ్రరీ యొక్క ద్వారాలు ఎలా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ లైబ్రరీ నేలంతా చక్కని మైదానాలతో నిండి ఉంటుంది. లైబ్రరీ ముందు స్థలం గడ్డి పువ్వులు, పొదలు మరియు చెట్లతో పచ్చగా ఉంటాయి. మధ్యలో లాంగింగ్ కుర్చీలతో వృత్తాకారంలో క్లియరింగ్స్ ఉంటాయి. అక్కడ అకౌంటెంట్లు సెట్ చేయడానికి చిన్న గుండ్రని పొడవైన టేబుల్స్ కూడా ఉంటాయి. అంటే జనరల్గా ఇప్పుడు మన లైబ్రరీకి వెళ్ళినప్పుడు మన ఇండియాలో లైబ్రరీలో ఎలా ఉంటాయండి, మామూలుగా అక్కడున్న పెద్ద పెద్ద లైబ్రరీస్ అయితే కనుక సైలెంట్గా మనం కూర్చోవడానికి అనువుగా చైర్స్, అలానే లైబ్రరీలో బుక్స్ తీసుకోవాలంటే మనం టోకెన్ తీసుకుని వెళ్తాం. అలానే మన కాలేజెస్లో కూడా లైబ్రరీ ఉంటే మన ఐడెంటిటీ కార్డు చూపిస్తే ఒక టోకెన్ అనేది ఇస్తారు. అంటే నేను చదువుకున్న కాలేజీ అయితే కనుక ఒక్కొక్క స్టూడెంట్కి 3 టోకెన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. మనకి లైబ్రరీలోకి వెళ్ళి ఏ బుక్ కావాలో ఆ బుక్ మనం తెచ్చుకుంటాం. కానీ ఇదంతా తీసుకోవాలంటే ముందు అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి ఎలా అయితే మనం చేస్తామో అక్కడ కూడా అదే సిస్టమ్ ఉందని చెప్పి చెప్తున్నారు. అలానే ఇక్కడ యుఎస్లో కూడా లైబ్రరీస్ ఉంటాయండి, పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉంటాయి. అయితే మనకి ఇండియాలో ఏంటి, లైబ్రరీలో ఎక్కడ ఏ ప్లేస్లో అయితే తీసుకున్నామో మళ్ళీ ఆ బుక్ తీసుకెళ్ళి అక్కడే ఇవ్వాలి. కానీ అమెరికాలో మేమున్న ప్లేస్లో అలా కాదు ఫ్రెండ్స్. అంటే ఆ లైబ్రరీలో ఎక్కడి బుక్ తీసుకున్నా కానీ మళ్ళీ వేరే ప్లేస్లో కూడా ఆ బుక్ ఇచ్చినా కానీ అది అక్కడికి చేరుస్తారు అన్నమాట. సేమ్ అదే ప్లేస్లో తీసుకోవాలన్నా తీసుకున్న బుక్కుని అదే ప్లేస్లో ఇవ్వాలనే రూల్ అయితే ఏమీ లేదు మేము ఉన్న ప్లేస్లో అయితే కనుక. లైబ్రరీకి వెళ్ళి ఫస్ట్లో నేను మా పాపను తీసుకుని వెళ్ళినప్పుడు అరే బుక్ తీసుకున్నాం కదా అది అక్కడే ఇవ్వాలా అని చెప్పి అనుకుంటే ఫ్రెండ్స్ అన్నారు, లేదు లైబ్రరీలో ఇక్కడున్న మన ఏరియాలో, మేము అప్పుడు ఫ్రీమాంట్లో ఉన్నాం, ఆ ఏరియాలో ఏ లైబ్రరీలో ఇచ్చినా కానీ ఆ బుక్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుందని చెప్పి అన్నారు. అలానే ఇక్కడ కూడా దాని గురించి చెప్తున్నారు. పొడవైన టేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ ఎండోజర్లో చిన్న జలపాతాలు మరియు ఫౌంటైన్లు ఉన్నాయి. అక్కడ నీరు చాలా సజీవంగా ఉన్నట్లుగా ఉంటుంది. అక్కడ నీరు పూర్తి ఎరుకుతో ఉండి పాటలు పాడుతాయి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మరి అది ఇన్నరెత్త అంటే 5th 6th డైమెన్షన్లో ఉంది కాబట్టి అక్కడ నీరు చాలా స్వచ్ఛంగా సహజత్వంతో కలిగి ఉంటుందంట. అలానే పాటలు పాడుతుంది. మనకి చెప్తూ ఉంటారు కదండి, ప్రతిదీ కూడా మనం కనుక పర్వతాలతో కానీ అంటే ఖనిజ సామ్రాజ్యంతో కానీ వృక్ష సామ్రాజ్యంతో కానీ జంతు సామ్రాజ్యంతో కానీ మనం కనెక్ట్ అయితే అవి మాట్లాడే భాష మనకు అర్థమవుతాయి, వాటితో మనం మాట్లాడవచ్చు అని మనం విన్నాము. అలానే అలా చెట్లతో మాట్లాడే మాస్టర్స్ని చూసాము. అలానే ఖనిజాలతో థింగ్స్తో మాట్లాడే మాట్లాడే మాస్టర్స్ అయితే నేను విన్నాను ఫ్రెండ్స్.
నేను వినడం చూశాను. ఒక ఆవిడైతే కనుక ఆవిడ వెళ్ళి చెట్టు మాట్లాడితే వెళ్ళంగానే ఆ చెట్టు ఆవిడ కింద చెట్టు కింద వెళ్ళి నుంచోగానే ఆ పూలు అలా ఆ, తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ పూలు ఆవిడ మీద పడేయమాట. అలానే ఆకులు, అంటే ఆవిడ ఆ చెట్లతో బాగా కనెక్ట్ అయి ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ, అలా మనం కనుక ఆ స్థితిలో, అంటే మనం ఎరుకు స్థితిలో పెంచుకొని ధ్యాన సాధన చేసేటప్పుడు ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా ఉంటే కనుక ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. అక్కడ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫౌంటైన్లు నుంచి వచ్చే సజీవ సారీ శ్రావ్యమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వారి శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా గాఢమైన ప్రేమను అనుభూతి చెందుతూ అక్కడి పాటలతో శృతి కలిపి శరీరంలోని ప్రతి కణం కూడా పాటలు పాడుతుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా కనెక్ట్ అయ్యి ఏది అక్కడ ఉన్న, అంటే జలపాతాలతో కానీ అక్కడ పువ్వులతో కానీ అక్కడ ఉన్న ఏదైనా సరే ప్రతిదీ మనకు కనెక్ట్ అయ్యి మన శరీరంలో అణువు కూడా కనెక్ట్ అయ్యి పాట పాడుతుందంట. ఎంతో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. లైబ్రరీలోకి వెళ్ళే మెట్లు క్రిస్టల్తో నిర్మాణం చేయబడి ఉన్నాయి. అక్కడ లైబ్రరీ ద్వారాలు కూడా క్రిస్టల్స్ నిర్మించడం జరిగింది. ఆ క్రిస్టల్స్ ద్వారాలు తెరిచి చూస్తే ఒక కొత్త విశ్వంలోకి అడుగుపెట్టినట్లు భావన కలుగుతుంది. అంటే ఆ లైబ్రరీలోని డోర్లు కానీ అక్కడ ఉన్న మెట్లు కానీ క్రిస్టల్స్తో నిర్మించడం జరిగింది. అంటే నాకు ఇక్కడ ఈ బుక్ రాసేటప్పుడు నాకేమనిపించిందంటే ఫ్రెండ్స్, నాకు వచ్చినది ఏంటంటే, అంటే పైనున్న ఫ్రీక్వెన్సీకి ఇక్కడున్న ఆ లోపలున్న ఫ్రీక్వెన్సీకి ఈ క్రిస్టల్స్ ద్వారా ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో ఆ ఎనర్జీస్ అక్కడ ఉన్న మొత్తం కూడా ఆ ఇన్నరత్న మొత్తం కూడా స్ప్రెడ్ చేయడానికి అవి క్రిస్టల్స్ నిర్మించబడ్డాయి అని చెప్పి నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అంటే ఒక రీజన్, అంటే ఏదన్నా తీసుకొచ్చి నిర్మించారంటే దాని యొక్క అర్థం వెనకాల చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఒక కొత్త విశ్వంలోకి అడుగు పెడుతున్నట్టు భావన కలుగుతుంది. అక్కడ లైబ్రరీ గాలిలో తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. పాలపుంత గ్యాలక్సీ మీ చుట్టూ తేలుతుందా అన్న భావన మీలో కలుగుతుంది. ఈ విశ్వంలో మొత్తాన్ని చుట్టుమట్టిన ఆకాశాన్ని మీరు అక్కడ చూడవచ్చు. నక్షత్రాలని, సౌర్య వ్యవస్థని, పాలపుంతల్ని మీ ఎదురుగా చూసిన భావనను పొందుతారు. వాటి అన్నిటిలో ఒక భాగంగా మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అంటే వాటి మధ్యలో మనం ఉంటే అది ఆ స్థితి కానీ ఆ భావన కానీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్. మనం మామూలుగా సినిమాలో కానీ గ్రాఫిక్స్ అలా చూస్తూ ఉంటాం కదా. మరి ఇన్నరక్తలో వారి యొక్క జీవన విధానంలో, అంటే వారు ఉండే ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో వివరిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ లైబ్రరీ ద్వారాలు కూడా ప్రవేశించినప్పుడు మనం విశ్వం యొక్క అద్భుతాలు మీ అంతర్దృష్టి ద్వారా చూస్తారు. అంటే మనం కనుక ఈ శరీరంతో ఉంటే మనం ప్రయాణం చేయాలి అని అంటే అంతర్దృష్టి, అంటే మన అంతరంగంలోకి ప్రయాణించినప్పుడు ఆ దృష్టితో చూసి, అంటే ఆ కోణంతో చూసినప్పుడు అక్కడ ఉన్నదాన్ని మనం అనుభూతి చెందుతామని చెప్తున్నారు. మీరు ఒక ఇంద్రజాలాన్ని గురి అవుతారు. మాయా దృశ్యాలు, శబ్దాలు మీ ఇంద్రియాలన్నీ ఆలింగనం చేసుకుంటాయి. అప్పుడు మీరు ఎంతో శక్తి, ఉత్సాహాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మీ ప్రతి కణం కూడా లైబ్రరీ అంతటా పొందుపరచబడిన క్రిస్టల్ శబ్దాలకు పాటలు పాడుతుంది. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు కూడా ఆ లైబ్రరీలో డోర్స్కి కానీ స్టెప్స్కి కానీ ఆ క్రిస్టల్స్తో పొందబడుతుంది కదా. ప్రతి ఒక్క కణం కానీ అక్కడ ఉండే శబ్దాలకు కానీ ప్రతి దానికి కూడా మన అణువు కనెక్ట్ అయ్యి పాట పాడుతుందంట. అక్కడి క్రిస్టల్స్ ఇంకా ఆభరణాలు భూమి మీద లయబద్ధమైన సంగీతాన్ని
మోస్తూ ఒక శృతిలో ఉంటాయి. పాలపుంత, విశ్వం మరియు గ్యాలక్సీలు ఈ సంగీత తరంగాలకు ఒక వారధిలా పనిచేస్తాయి. అంటే ఈ యొక్క గ్యాలక్సీలు, పాలపుంత, విశ్వం మరియు గ్యాలక్సీలు ఈ సంగీతానికి తరంగాలుగా ఒక వారధిలాగా పనిచేస్తాయట. ఆ సంగీత ధ్వని తరంగాలతో మీరు పారవస్యంతో మునిగిపోతారు. మీ చుట్టూ రంగురంగుల కాంతి విస్తరిస్తుంది. అంటే మనం అక్కడికి వెళ్తే ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడు ప్రతిదీ కూడా అనుభూతి చెందుతామని చెప్పి చెప్తున్నారు. అక్కడ అంటే చూడండి, మనకిప్పుడు కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఉన్నారు. వారు ఆస్ట్రల్‌గా ట్రావెల్ చేసినప్పుడు వారు ఒక విద్వాంసు అంటే ఒక సంగీతానికి సంబంధించిన లోకానికి కనెక్ట్ అయ్యారని చెప్పున్నారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఆ డైమెన్షన్‌లో ఒక వింగ్స్, ఒక తూనె, ఒక చిన్న మనుషుల్లాగా రెక్కల్లాగా ఉన్నాయని చెప్పి అన్నారు. అప్పుడు మాస్టర్ అక్కడ అడిగినప్పుడు నేను అది వినాలని అంటే ఏం చేయాలంటే, వారు కూడా ఆ డైమెన్షన్‌లో ఉన్న వ్యక్తులు ఎలా అయితే ఉన్నారో, మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అలా ఆ రూపంలోకి, ఆ డైమెన్షన్‌లోకి వెళ్ళి అక్కడ ఆ సంగీతాన్ని ఆస్వాదించడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు ఆ బుక్‌లో చక్కగా రాశారు. అసలు ఆ మధురమైన సంగీతాన్ని వినాలంటే అది మాటల్లో మనం వ్యక్తపరచలేనిది అని చెప్పి చెప్పారు. అదే ఇక్కడ కూడా 'ఇన్నెరెత్త'లో దాని గురించి అదే 'ఇన్నెరెత్త'లో కూడా అదే చెప్తున్నారు. మీరు పారవశ్యంతో మునిగిపోతారు. మీ చుట్టూ రంగురంగుల కాంతులు విస్తరిస్తాయి. మీరు కలిసే అన్ని జీవులు కూడా ఈ గొప్ప కాంతిని, షరతులు లేని ప్రేమను సూర్యుని ద్వా సూర్యుని ద్వారా లైబ్రరీ యొక్క పోర్టల్ గుండెలోకి ప్రవేశిస్తాయి. అంటే ఈ యొక్క కాంతులు అక్కడున్న జీవరాశులు కూడా షరతులు లేని ప్రేమతో ఆ యొక్క ప్రేమని సూర్యుని ద్వారా లైబ్రరీ యొక్క పోర్టల్ గుండెలో గుండెలోకి ప్ర ప్రసరిస్తాయి. ఈ లైబ్రరీలో ప్రతి చోట ప్రజలు చూస్తారు. అంటే ఈ లైబ్రరీలో మనం ప్రతి చోట కూడా ప్రజలను చూస్తామని చెప్తున్నారు. ప్రతి చోట గొప్ప తేజస్సుతో కూడిన పువ్వులు మరియు ఫౌంటైన్‌లు మరియు నీటి కొలనులు, వాటి పాటల హోరు మీకు వినిపిస్తాయి. మీరు లైబ్రరీలో ఎక్కడ చూసినా విస్తారమైన హాల్సు, వాటంతటా అంతటా కలపబడిన ఆల్ ఆల్కోలు అత్యంత సమర్థవంతంగా సెట్ చేయబడిన కుర్చీలు, వాటిపై విశ్రాంతి తీసుకోమని మిమ్మల్ని పిలుస్తాయి. అక్కడ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆ ప్రదేశంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కూర్చోవడానికి కూడా కుర్చీలు ఉంటే మనల్ని కుర్చీలో కూర్చోమని చెప్పి పిలుస్తాయట. మీరు వాటితో కూర్చున్నప్పుడు ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు అనుభూతి పొందుతారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్! మనం కనుక ప్రతి దానితో మాట్లాడడం అంటే మనం మనం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా అవి చెప్పేవి మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటాము. థింగ్స్‌తో మాట్లాడడం గానీ, ప్రతి దానిలో అంటే ప్రతి దానిలో కూడా ఆహ్, దివ్యత్వపు ఉంటది కాబట్టి, మనం ఎప్పుడైతే అంటే వాటిలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు అని ఎప్పుడైతే మనం ఆ సత్యాన్ని గ్రహిస్తామో, మనం ఎప్పుడైతే దాన్ని సాధన చేస్తూ ఉంటామో, దానికి కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. చాలా మందికి కణాలు అంటే కణాల మీద కూడా అంటే మెడిటేషన్ చేసేటప్పుడు స్పందిస్తూ ఉంటాయి. మనం కనుక ప్రతిరోజు కనుక సాధన చేస్తూ ఉంటే, మన బాడీలో ఉన్న ప్రతి అవయవంతో మాట్లాడుతూ, గ్రాటిట్యూడ్ చెప్తూ, ప్రతి సెల్‌కి చేస్తూ, డైలీ చేస్తూ ఉంటే, అవి మనకి చెప్పే భాషని మనం అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్. అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లైబ్రరీకి అవి చూసిన తర్వాత, ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అవి పిలుస్తున్నట్టుగా అనుభూతి చెందుతామని చెప్పి చెప్తున్నారు. అవి మిమ్మల్ని వాటి లైవ్ అటు వైబ్రేషన్‌కి ట్యూన్ చేస్తాయి. అక్కడ ఏవైతే వైబ్రేషన్స్ ఉన్నాయో, ఆ వైబ్రేషన్స్‌కి మనల్ని ట్యూన్ చేస్తాయంట. దాంతో మీరు లైబ్రరీలోని అంతర్గత కంప్యూటర్ యొక్క మెయిన్ ఫ్రేమ్‌కి కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే ఆ లైబ్రరీకెళ్ళి మనం కూర్చుంటామో, అవి మనం ఫీల్ అవుతామో, ఫీల్ అయినప్పుడు
మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని బట్టి ఆ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎనర్జీకి మనల్ని ట్యూన్ చేస్తాయంట. మనల్ని ఎప్పుడైతే ఆ స్థితికి, ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతామో, లైబ్రరీలో ఉన్న అంతర్గత కంప్యూటర్ యొక్క మెయిన్ ఫ్రేమ్కి కనెక్ట్ అవుతామంట. చెప్పాలంటే మీరు వైర్లతో వైర్ ఆఫ్ అయ్యి మీ ఆలోచనలు మరియు భావాలతో ఆపరేట్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్కి పూర్తిగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. చాలా క్లియర్‌గా చెప్పారు ఫ్రెండ్స్. అంటే మన ఆలోచనలు, మన భావాలు, మన పరిస్థితి. అందుకనే ఎప్పుడూ మాస్టర్స్ మనకేం చెప్తారు? మీతో మీరు కనెక్ట్ అయ్యి ఉండండి. మీరు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, తింటున్నా, లేదంటే పిల్లలకి లెసన్స్ చెప్తున్నా, లేపోతే ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, మనం ఏ పని చేస్తున్నా, మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏ పని చేస్తున్నా మనతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన భావాలు ఎలా ఉన్నాయి. ఒక క్లాస్ చెప్పేటప్పుడు మనకి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ క్లాస్ చెప్పేటప్పుడు వింటున్నారనుకోండి, వినేటప్పుడు మీ లోపల భావాలు ఎలా ఉన్నాయి. అదే ఇంకొక మాస్టర్ చెప్తారు, ఇంకొకటి వింటారు. అప్పుడు ఆ భావాలు ఎలా ఉన్నాయి. లేదంటే మీరు ఒక పని చేస్తున్నారు, ఎవరో మిమ్మల్ని వచ్చి మీ తప్పు లేకపోయినా అరిచారు. అరిచినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు. మీ ఆలోచన తిట్టుకుంటున్నారా? లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? బాధపడుతున్నారా? ప్రతిదీ కూడా ప్రతి క్షణం మనం ఎరుక స్థితిలో ఉండి మనకి మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఆ స్థితికి మనం వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ ఎక్కడైతే ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అనుభూతి చెందిన తర్వాత మన స్థితిని బట్టి ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ చేసిన తర్వాత అక్కడున్న సిస్టానికి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత అక్కడ పూర్తిగా ఆపరేటింగ్ సిస్టమ్‌కి పూర్తిగా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చెక్ చేస్తది? మన భావాలని, మన ఆలోచనని. మన భావాల, ఆలోచనలు ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటాయో దానికి పూర్తిగా కనెక్ట్ అవుతామని చెప్పి చెప్తున్నారు. కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ సిస్టమ్ మిమ్మల్ని మన గ్యాలక్సీలో ఎక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో అక్కడికి తీసుకువెళ్తుంది. ఇది చాలా సహజంగా, సరళంగా జరుగుతుంది. మీరు దాని సహజత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు మొదటిసారి మానవ స్థితిలో పూర్తి ఎరుకుతో ఉండి మన గ్యాలక్సీలు మరియు విశ్వం యొక్క మీ సారీ విశ్వంలో మీ యొక్క అన్వేషణని మొదలుపెడతారు. అంటే నిజంగా మనం అది అనుభూతి చెందినప్పుడు ఆ ఆనందం అది మాటల్లో చెప్పలేం గదా ఫ్రెండ్స్. బుక్కు చదువుతుంటేనే అనుభూతి చెందుతుంటే నిజంగా మనం ఆ స్థితికి వెళ్ళి, ఆ ఫ్రీక్వెన్సీకెళ్ళి మనం అనుభూతి చెందితే ఆ జ్ఞానం ఎంత అద్భుతంగా చెప్పగలుగుతామో ఒక్కసారి ఆహ్, ఆ స్థితికి వెళ్ళి అనుభూతి చెందితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే గదా! మన కోనేరు వరలక్ష్మి మాస్టరు ఎన్నో లోకాలకు వెళ్ళి అద్భుతంగా బుక్‌లో ఎలా రాయగలిగారు వారు? ప్రతి దాన్ని చాలా చక్కగా వివరించగలిగారు. ఎందుకంటే వ వారు సొంతంగా వారి శరీరంతో హాస్టల్‌గా ఎళ్లి ప్రతి లోకానికి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రతి దానికి దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు. ఫస్ట్‌లో మాస్టర్ ఏం చేశారు? కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఫస్ట్‌లో హాస్టల్ ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని లోకాలకి, లోపల లోకాలకి వెళ్ళాలి అనుకుంటే అన్ని లోకాలకి మనం వెళ్ళలేము. అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎలా ఎళ్ళాలి అంటే వాటికి డైరెక్షన్ తెలియాలి. అలే అలానే అక్కడ ఏం అడగాలి, ఏం చేయాలనేది కూడా తెలిసి ఉండాలి. అందుకనే పత్రిజీ మాస్టరు వారికి కొన్ని లోకాలకు వెళ్ళడానికి పత్రిజీ మాస్టర్ తీసుకువెళ్ళి చూపించడం జరిగింది. అప్పుడు వారికి ఓకే. ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలన్నది అవగాహన అనేది వచ్చిన తర్వాత అద్భుతంగా ప్రతిదానికి వెళ్ళి దీనికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అన్నది వారు ఆ బుక్‌లో చదివేటప్పుడు నాకు తెలీదు ఫ్రెండ్స్. ఆ బుక్‌లో చదివినప్పుడు నాకర్థమైంది. అంటే ఆ బుక్‌లో ఎప్పుడైతే కొన్ని విషయాలు తెలుసుకున్నానో, ఈ బుక్ చదివి నేను రాసుకునేటప్పుడు నాకవి కనెక్ట్ అయినయి. ఓకే. ఇలా ఉంటది. ఇది నిజము అన్నది ఇంకా ఎరుకు అనేది పెరుగుతది. అందుకనే మాస్టర్ మనకి మెడిటేషన్‌తో పాటు స్వాధ్యాయం కూడా ఎందుకు పెట్టారంటే ఇందుకే ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కళ్ళకి
ఒకలాగా అర్థం అవ్వచ్చు. అన్ని బుక్స్ అన్నీ చదివితే మనకనేది ఒక క్లారిటీ వస్తుంది. 4, 5 బుక్స్ చదివామనుకోండి, దానికి రిలేటెడ్‌గా మనకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ జ్ఞానం ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాం మనం. అలానే భూమి ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఇది లైబ్రరీ దాన్ని దర్శించిన తర్వాత అందించ్ అందించే ఒక గొప్ప అద్భుత అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ లైబ్రరీ విశ్వం యొక్క అన్ని రికార్డులను కలిగి ఉంటుంది. భూమి యొక్క చరిత్ర ఇక్కడ భద్రపరిచి ఉంటుంది. అన్ని గ్రహాలు, సౌర కుటుంబాల యొక్క చరిత్రను మీరు ఇందులో అధ్యయనం చేయవచ్చు. అంటే ఇన్నరెత్తులో ఏ లైబ్రరీ అయితే ఉందో, ఆ లైబ్రరీలో విశ్వం యొక్క అన్ని రికార్డులు కలిగి ఉంటదట. భూమి యొక్క చరిత్ర కూడా దానిలో పొందుపరిచి ఉందని చెప్పి చెప్తున్నారు. మీరు ఇందులో అధ్యయనం చేయవచ్చు. ఇతర స్టార్ సిస్టమ్ మరియు గ్యాలక్సీలకు సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి. అంటే ఆ విశ్వానికి సంబంధించిన ప్రతిదీ కూడా భద్రపరిచి ఉన్నాయి. ఇంకా మన భాషలో చెప్పాలి అని అంటే చూడండి, ఇప్పుడు మనకి ప్రభుత్వం ఉంది. ఓకే. ఆ ఆంధ్రాలో ఒక ప్రభుత్వం, అలానే తెలంగాణ ఒక ప్రభుత్వం. అంటే పరిపాలన విధానం సిమిలర్‌గా ఒకటుండొచ్చు కానీ, ఎక్కడుండే ఎక్కడ. కానీ దానికి సంబంధించినయన్నీ ఒక దానిలో భద్రపరుస్తారు గదా! అలానే అక్కడ కూడా అంటే ఈ లైబ్రరీలో దానికి సంబంధించినయి అన్నీ కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. అవి మనం కనుక అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా చదివే స్థితిలో కూడా మనకి అక్కడ అనుమతిస్తే మనం చదవచ్చు. ఒకసారి ఇలానే మనకి కోనేరు వరలక్ష్మి మాస్టరు ఈ బుక్ చదవడానికి ఒక లైబ్రరీకెళ్తే నేను ఇక్కడ చదువుకోవచ్చని నన్ను చాలా పెద్ద లైబ్రరీ అసల అది చూడ్డానికి కూడా సరిపోదు. చాలా బుక్స్ ఉన్నాయి. అందరూ అక్కడ కూర్చొని చదువుకుంటున్నారని చెప్పి చెప్పారు. అయితే నేను కూడా చదువుకోవచ్చా అని అడిగినప్పుడు మాస్టరు, ఇక్కడ నీకిప్పుడు అంటే సమయం ఇప్పుడు కాదు. నువ్వు చదివే సమయం కాదు అని చెప్పి, నువ్వు ఇక్కడ చేయాల్సిన పని ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రతి డైమెన్షన్‌లో, ప్రతి విశ్వంలో కూడా పెద్ద పెద్ద లైబ్రరీలు ఉంటాయి. దేనికి సంబంధించిన సమాచారాన్ని అక్కడ భద్రపరచడం జరుగుతుందని చెప్పి నాకు అర్థమైంది ఫ్రెండ్స్. వీళ్ళు ఈ రికార్డులను టెలోనియం ప్లేట్లతో నిల్వ చేస్తారు. టెలోనియం అంటే ఒక పురాతన మరియు శక్తివంతమైన శాశ్వతమైన లోహం. ఇది కుళ్ళిపోయే సాంకేతాలను ఎన్నటికీ చూపదు. కాబట్టి వీళ్ళు రికార్డులని విషయాలను భద్రపరచడానికి ఆ పదార్థాన్ని వాడుతారు. అంటే ఆ రికార్డులను దాచడానికి ఏది వాడతారట? ప్లేట్‌లో టెలోనియం ప్లేట్‌ల్లో నిల్వ చేస్తారట. అది ఎప్పుడూ కూడా నశించేది లేదంటే చాలా శక్తివంతమైనది చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు రికార్డులన్నీ విషయాలను భద్రపరచడానికి ఆ పదార్థాన్ని వాడతారు. ఈ నిల్వ ప్రక్రియ చాలా సృజనాత్మకమైనది. ఈ నిల్వ ప్రక్రియలు అన్నీ భూమి యొక్క రికార్డులను సంరక్షించే సృష్టి ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన టెక్నాలజీయో ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. అందుకనే మనకి మన భూమి మీదకి అంటే ఇప్పుడు చూడండి, కాస్మిక్ అంటే పైన ఉన్న గవర్నమెంట్ బోర్డ్ ఏదైతే ఉందో, కాస్మిక్ యూనివర్స్ నుంచి మనకి ఎనర్జీస్ పంపించాలి అన్నా, టెక్నాలజీ దించాలి అన్నా కానీ కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ అందుకని మన పత్రిజీ మాస్టరు ఓన్లీ పిరమిడ్స్ అంటే మన ఎనర్జీ భూమి మీద మనం మెడిటేషన్ చేసుకోవడానికి ఒక పాయింట్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. దాని వెనకాల ఎంతో ఉంది. ఈ భూమి మీదకి పిరమిడ్స్ తీసుకొచ్చారు అని అంటే దాని పిరమిడ్స్ నుంచి వచ్చే శక్తి కానీ, ఆ ప్యూరిటీ కానీ, కాంతి కానీ చాలా ప్యూరిటీగా ఉంటది. దాని నుంచి జ్ఞానాన్ని పొందడం కానీ, చేయడం కానీ ఉంటది. అలానే పై లోకాలకి కూడా కనెక్టివిటీ అనేది ఉంటది. అందుకనే మాస్టరు పెట్టిన వారి యొక్క ఏదైతే ఈ భూమి మీదకి ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే రాబోతుందో, అందుకని మాస్టరు ప్రతి చోట కూడా పిరమిడ్స్ రావాలని చెప్పి అలా సంకల్పం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవన్నీ రావాలి అనంటే ఫస్ట్ ఈ భూమండలం మొత్తం కూడా పూర్తిగా శాకాహారిగా మారాలన్నమాట మానవ జాతి మొత్తం. అందుకని ఈ శాకాహారాలు అసలు ధ్యానం చేసినా చేయకపోయినా కానీ
ముందు ఫస్ట్ వ్యక్తి శాకాహారిగా మారాలి అని చెప్పి ఫస్ట్ మనకి అది పెట్టడం జరిగింది మాస్టర్. ప్రతి గ్రహంలో వారు అందరూ ప్రతి గ్రహంలో వారు అందరూ ఇక్కడకు వచ్చి వారి గ్రహాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించుకుంటారు. అంటే ఈ ఏదైతే ఈ రికార్డులను రక్షించే సృష్టి ప్రక్రియలో భాగంగా జరుగుతుంది కదా, అలానే అన్ని గ్రహాలకు సంబంధించిన రికార్డులు దీనిలో ఉంటాయి కాబట్టి ప్రతి గ్రహంలో వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి గ్రహాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించుకుంటారు. వారి ప్రాంతాల్లోని ప్రతికూల సంఘటనలను నివారించి సానుకూల ఫలితాలను నిర్ధారించడానికి కావాల్సిన జ్ఞానం కోసం ఇక్కడికి వస్తారు. అంటే ఆ గ్రహణానికి సంబంధించిన ఏదైనా సమస్య వస్తే కనుక ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అన్నది ఇక్కడికి వచ్చి ఆ రికార్డులు చూసుకుని వాళ్ళు ఆ సమస్యను సానుకూల ఫలితాలను నిర్ధారించడానికి ఆ జ్ఞానం పొందడానికి ఇక్కడికి వస్తారట. ఈ లైబ్రరీ క్రిస్టల్ ప్రొజెక్టర్ ద్వారా వీక్షించబడే క్రిస్టల్ స్లైడ్స్లో నిల్వ చేయబడిన రికార్డులను కలిగి విస్తారమైన స్టోరేజులు గదులు కలిగి ఉంది. ప్రతిదీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రిస్టల్స్ ఎనర్జీస్తో ప్రతిదీ కూడా ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ పుస్తకాలు అన్నీ చదువుకోవడానికి వీలుగా సౌకర్యవంతంగా అమర్చబడి ఉన్నాయి. తద్వారా ఎవరు ఏ సమాచారం వెతుకుతున్నారు దాన్ని సులభంగా పొందే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ విస్తారమైన కన్వేరియర్లు ఉన్నాయి. వాటి సాంకేతిక నైపుణ్యాలను మీరు ఈ లైబ్రరీలో చూడవచ్చు. ఈ కన్వేయర్లు ఎందుకు ఉపయోగపడతాయంటే ఎవరైనా వేరే గ్రహం నుంచి ఇంకేదైనా ప్రదేశం నుంచి లైబ్రరీలోని పుస్తకాలు చదవాలనుకున్నప్పుడు ఈ కన్వేయర్లు సహాయంతో వారి వద్దకు ఆర్డర్ పెట్టుకుంటారు. అంటే ఈ ఇన్నరత్తులో ఉన్న లైబ్రరీలో బుక్స్ వేరే గ్రహం నుంచి వాళ్ళు బుక్స్ తెచ్చుకోవాలన్నా కానీ పెట్టు ఏదైతే ఆ బుక్స్ కావాలో వీళ్ళు అక్కడ పెట్టినప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు ఆ బుక్స్ని ఈ కన్వేయర్ల ద్వారా పంపిస్తారట. ఇందాక మనం ఇక్కడ మన ఈ భూమి మీద ఉన్న ఇప్పుడున్న సిస్టమ్ చెప్పాం కదా ఫ్రెండ్స్. అంటే మన ఇండియాలో అయితే కనుక ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందో నాకు తెలియదండి. ఏ లైబ్రరీలో పెడితే ఎక్కడైతే తీసుకొస్తే అక్కడే బుక్ తీసుకుంటాం, మనం అక్కడే ఇచ్చేస్తాం. ఇప్పుడు మేమున్న ప్లేస్లో యూఎస్లో అయితే కనుక ఎక్కడ బుక్ తీసుకున్నా కానీ, అంటే ఆ లైబ్రరీలో ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళి నేను బుక్ తీసుకున్నాను, అక్కడే ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. అక్కడున్న ప్లేస్లో ఏ లైబ్రరీలోనే ఇవ్వచ్చు. ఇక్కడ అంటే ఎన్ని లైబ్రరీలలో ఉండొచ్చు అని చెప్పి అంటారు. అంటే విలేజెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క విలేజ్కి ఖచ్చితంగా ఒక లైబ్రరీ ఉంటుంది ఫ్రెండ్స్. లైబ్రరీ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ. సో ఒక బుక్ తీసుకున్నప్పుడు మనం వేరే చోట ఇచ్చినా కానీ అవి ఆ ప్లేస్కే చేర్చబడతాయి అన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి మనం ఆ బుక్స్ కానీ ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ కన్వేయర్ల ద్వారా పంపిస్తారని చెప్పి చెప్తున్నారు. అవి వారి వద్దకు ఈ పుస్తకాన్ని చేరుస్తాయి. వారు చదివాక యథాతథంగా ఎక్కడ నుండి తీసామో అక్కడే పెట్టేలా ఏర్పాటు చేస్తారు. ఇక్కడి లైబ్రరీలో సమాచారాన్ని భద్రపరిచే అత్యంత అధునాతమైన సంరక్షణ కలిగి సమాచారాన్ని నిల్వ ఉంచి తిరిగి పొందే ఆధునిక సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఏ సమాచారం అయితే ఉన్నాయో ఆ సమాచారాన్ని సంరక్షించడానికి సమాచారాన్ని నిల్వ ఉంచి తిరిగి పొందే ఆధునిక సిస్టమ్స్ కూడా ఉన్నాయంట. ఈ లైబ్రరీలో పుస్తకాలు చేతితో తీసుకుని చదవడం ఉండదు. అక్కడ లైబ్రరీలో థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లు స్క్రీన్ పైన ఏదైతే పుస్తకం చదవాలని అనుకుంటున్నారో ఆ పుస్తకంలో ఉన్న సమాచారం ఆ స్క్రీన్ పైన పడుతుంది. అప్పుడు ఆ స్క్రీన్ పైన చూస్తూ అందులో ఉన్న సమాచారాన్ని చదువుకోవచ్చు. అంటే మనకి జనరల్గా ఇంటి బుక్ అయితే మనం ఓపెన్ చేసి చదువుకుంటాం కదా, అక్కడ అలా అలా కాదు. అంటే పుస్తకం తీసుకుని చేతితో కాకుండా వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో ఆ బుక్ అంటే అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చదువుకుంటారని చెప్పి చెప్తున్నారు. మనకి పత్రిజీ మాస్టరు చెప్తారు, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మన పైలోకాలకు వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఒక రూమ్ ఉంటుంది, చక్కగా ఒక పెద్ద
అన్నీ సెట్ చేసి ఉంటాయి. ఒక పెద్ద స్క్రీన్ ఉంటది. మనం ఏం చేసామా అంటే నేను అంటే మనం ఏదైతే చేసామో మొత్తం కూడా నీకు డిస్‌ప్లే ఏసి చూపిస్తారని చెప్తారు కదా! నాకు అది గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అంటే పైలోకాలలో మనకేది కావాలన్నా కానీ మన రికార్డ్స్‌ని మనమే చూసుకోవచ్చు అని క్లియర్‌గా ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చూడండి రాబోయే ఏదైతే మార్పులైతే రాబోతున్నాయి అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా అంటే మనం ఆ స్థితిలో ఉండాలంటే ఫస్ట్ ఏంటి? ఇవన్నీ చెప్తున్నారు ఇలా ఉంటాయి అని. మరి అవన్నీ ఉండాలనంటే ఫస్టు మన స్థితి మార్చుకోవాలి. మన ఆలోచన విధానం, మన భావాలు మార్చుకోవాలి. అలానే ప్రతిదీ కూడా ఏకత్వ భావంతో అంటే ద్వంద్వత్వ భావంతో కాకుండా ఏకత్వ భావంతో ఉన్నప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయగలుగుతామని చెప్పి, ఇంత అద్భుతంగా ఉంటది అని చెప్పి చెప్తున్నారు. అలానే ఇంతకుముందు క్లాస్‌లో సశరీరంతోనే ఈ శరీరంతోనే మనం ఏ లోకాలకైనా వెళ్ళొచ్చు. ఏ జ్ఞానాన్నైనా పొందొచ్చు. అన్ని లోకాలలో మనిష్టం. ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడైనా ఏ జ్ఞానాన్నైనా తీసుకునే ఇది ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటది ఫ్రెండ్స్. ఈ యొక్క జ్ఞానాన్ని అంటే నేను ఆడియో విని రాసుకోవడం కాబట్టి, నాకు అర్థమైన రీతిలో నేను చెప్పాను ఫ్రెండ్స్. అలానే ఈ యొక్క జ్ఞానాన్ని అంతకుముందు మీరు విన్నా, లేదంటే ఈ బుక్ చదివినా కానీ, మీకేమైనా దీని గురించి తెలిసినా గానీ, తప్పకుండా షేర్ చేయండి. మరొక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన సద్గురుస్ మూమెంట్‌కి, వంశీక వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే సద్గురుస్ మూమెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్.